కాకరకాయలు ఇలా మజ్జిగ చిన్న ఘాటు పెట్టుకోండి. లోపల గింజలు అయితే నేను తీయటం లేదు, కొన్ని లేతగా ఉన్నాయి. అది కాక గింజలు బాగుంటాయండి కాకరకాయలు, అవి తినడానికి వేగిన తర్వాత, అందుకని గింజలు ఉంచేస్తున్నాను. మీరు ఇష్టమైతే ఉంచుకోండి, లేకపోతే తీసేసేయండి. ఇవి లేతగానే ఉన్నాయి, ఉడికిపోతాయి అనేసి ఇలా చిన్న ఘాటు పెట్టేసేసుకుని నీళ్ళలో వేసి కొంచెం సాల్ట్ వేసేసి ఉడికించండి. ఒక ఉడుకు రానిస్తే చాలు. మరి మెత్తగా అయిపోతే కనుక ముక్కలు ముక్కలు కింద అయిపోతుంది అనమాట. ఒక ఉడుకు వస్తే చాలు. కొంచెం ఉప్పు నీళ్లు వేసేసి మూత పెట్టి ఒక 5 minutes ఉంచితే చాలండి స్టవ్ మీద. తర్వాత ఏం చేస్తారంటే శనగపిండి ఇలా తీసుకుని ఒక 2 spoons తీసుకున్నాను నేను. అందులో కొంచెం ఉప్పు, కారం, జీలకర్ర, నూనె వేసేసి కొంచెం ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. దానికి సరిపడా తీసుకున్న 2 spoons అయితే సరిపోతుంది. కారం కూడా చూసి వేసుకోండి రుచికి తగ్గట్టుగాను. జీలకర్ర, ఉప్పు, కారం, నూనె వేసి పేస్ట్ లాగా కలిపేయడం అనమాట.